బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమ నేత మాధవరం నరసింహారావు ఆధ్వర్యంలో తుర్కయంజల్లో అమరవీరుల స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎల్బీనగర్ గడ్డను ఉద్యమ గడ్డగా తీర్చిదిద్దిన నరసింహారావు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ క్రికెట్ టోర్నమెంట్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉత్తేజాన్ని, శారీరక దారుఢ్యాన్ని అందజేస్తాయని హరీష్ రావు అన్నారు. నరసింహారావు చేసిన ఈ మహోన్నత కార్యక్రమం వాడవాడలా కొనసాగాలని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునేలా కార్యక్రమం రూపొందించాలని ఆయన అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఇప్పుడు ఈ టోర్నమెంట్ మీరు ఏదైతే కండక్ట్ చేసిరో దీంట్లో ఎన్ని టీంలు పాల్గొన్నాయి? 32 టీంలు పాల్గొన్నాయి. దాని గురించి ఎలా జరిగింది ఏంది అనేది కొద్దిగా వివరంగా చెప్పగలుగుతారు? ఇది తెలంగాణ అమరవీరుల క్రికెట్ టోర్నమెంట్. తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వ్యక్తులను తలుచుకోవడానికి ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో మొత్తం 32 టీంలు పాల్గొన్నాయి. అందులో ఫస్ట్ ప్రైజు ఇంపీరియల్ క్రికెట్ అకాడమీ ఉప్పల్ గెలిచారు. సెకండ్ రన్నర్స్గా సూపర్ సిక్సెస్ గెలవడం జరిగింది. ఇందులో మొత్తం ఏంటంటే క్లబ్స్ తరఫుకి వెళ్ళానా లేకపోతే కాలేజ్ తరఫుకి వెళ్ళి తీసుకుంటున్నారా మీరు? అట్లా ఓపెన్ టు ఆల్ ఏజ్ గ్రూప్ లేకపోతే ఎవరైనా ఆడొచ్చు. ఇందులో మొత్తం 32 టీంలు పాల్గొన్నాయి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్ దాదాపు 8 సంవత్సరాల నిర్వహించడం జరుగుతుంది. అమరవీరులను తలుచుకోవడానికి, అంటే తెలంగాణ కోసం అమరులైన వ్యక్తులను తలుచుకోవడానికి ఏదో ఒక రోజు కేటాయించాలని చెప్పి మేము ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆర్ నవంబర్లో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ దాదాపుగా తెలంగాణ స్టేట్లో అన్ని డిస్ట్రిక్ట్ల టీంలు ఆడడం జరుగుతుంది. మ్యాక్సిమం టీంలు వస్తుంటాయి. కాబట్టి ఈ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఎందుకంటే తెలంగాణ అమరులను తలుచుకునే క్రమంలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులు పనిచేసాం కాబట్టి మేము తెలంగాణ అమరుల విలువ మాకు తెలుసు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ తెలుసు కాబట్టి తెలంగాణ అమరుల గురించి ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహిస్తాం. ఈ సంవత్సరం ఈ టోర్నమెంట్లో దాదాపు 32 టీంలు పాల్గొన్నాయి. प्ले करने में आपको एंजॉय करे क्या करे बोल के उसके बारे में आपको क्या बोलना चाहते? सर यूपी से आया हूँ बहुत दूर से। हमारे यहाँ मतलब लोकल टूर्नामेंट भी ऐसे ही होते हैं, लेकिन जैसा प्यार वहाँ मिलता था वैसा प्यार मतलब यहाँ की तेलंगाना की पब्लिक तरफ से मिला और सबको सर धन्यवाद बोलना चाहता हूँ। और क्या अभी आप यहाँ पे प्ले करे ना, एक ट्रॉफी आपको आया जी सर, इसमें आप बहुत खुश है और कैसा? खुश है सर, लेकिन मैच को लास्ट तक ख़त्म करना था सर बोले थे, उसके लिए थोड़ा सा मतलब दुख है। और सब बढ़िया सर, टीम ने अच्छा किया, सबने अच्छा किया इसलिए जीते। థ్యాంక్ యూ. బెస్ట్ బౌలర్ అని మీ టీం వాళ్ళు అందరూ అంటారు. నీకు ఎట్లా అనిపించింది ఇక్కడ ఆడడం వల్ల టోర్నమెంట్? హ్యాపీ, అందరికి హ్యాపీ. టీం అంతా మంచిగా ఆడినాం కాబట్టి అందరికి హ్యాపీ. అందరికి హ్యాపీయా? ఓకేనా? నెక్స్ట్ టోర్నమెంట్లకి మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉందా మీ టీం? పక్కా. ఇప్పుడు ఏదైతుందో మీకు ఉన్న ఆపోజిట్ టీమ్ టఫ్గా ఇచ్చిందా కాంపిటీషన్, నార్మల్గా ఇచ్చిందా? నార్మల్ అనిపించిందా? టఫ్ కాంపిటీషన్ ఏమి ఇవ్వలేదా? ఓకే. ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్లేయర్స్ మనకు చెప్పడం ఏంటంటే ఆపోజిట్ టీం అయితే బౌలర్కి అయితే టఫ్ అనిపించలేదంట, నార్మల్గా అనిపించింది. బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో బ్యాట్స్మెన్ ట్రోఫీ మ్యాన్ ఆఫ్ ది తోడ ऊपर उठा మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందో ఈయనకు కూడా అంత కంఫర్టబుల్గా ఉందంట ప్లే చేయడానికి. బౌలర్స్ అంత టైట్గా అనిపించలేదంట. మీరు ఏ క్లబ్ తరఫుకి వెళ్ళి వచ్చారు? మేము ఇంపీరియల్ క్లబ్ నుంచి. ఇంపీరియల్ క్లబ్ ఎక్కడ? ఇది వచ్చేసి మనకు ఓల్డ్ సిటీ నుంచి. ఓల్డ్ సిటీ నుంచి. టోటల్ ఎన్ని టీమ్స్ ఇప్పుడు ఎన్ని క్లబ్స్ ఇక్కడ కాంపిటీషన్లో పాల్గొన్నాయి? టోటల్ 8 అనుకుంటా. 8.
టోటల్ 8 నుంచి మీరు ఫైనల్కి వచ్చారు. ఫైనల్ నుంచి విన్నింగ్ టీమా? ఎస్. యా, విన్నింగ్ టీమ్ ఏదైతే ఉందో మీకు ఆపర్చునిటీ అనేది ఎలా అనిపించింది ఇక్కడ టోర్నమెంట్? అంటే సర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఈక్వల్గా అందరికీ ఈక్వల్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఆపర్చునిటీస్. అందరూ పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసినాం కాబట్టి ఫైనల్లో వెళ్ళాను. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ టోర్నమెంట్ చూడడానికి వచ్చారు, మీ కాలేజ్ తరఫులోకి వెళ్ళి క్లబ్స్ ఉంటాయి కదా, వాటి తరఫుకి వెళ్ళి మీరు వచ్చారు. ఇక్కడ చూడడం వల్ల మీరు ఎంకరేజ్ఫుల్గా ఫీల్ అయ్యారా? ఎలా అనిపించింది? మాకు చాలా మంచిగా అనిపించింది. మా టీం వాళ్ళు కూడా చాలా మంచిగా ఆడారు. మాకు కూడా చాలా మంచిగా కొంచెం మాకు ఎంటర్టైన్మెంట్ అయింది. మా కాలేజ్ వాళ్ళు కూడా చాలామంది ఎంజాయ్ చేసారు. ప్లేయర్స్ కూడా కొంచెం మంచిగా ఆడారు. ఆదిత్య ప్లేయర్ మంచిగా ఆడారు. మంచిగానే అనిపించింది. మంచిగా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి మ్యాచెస్ చూస్తుంటే? మీరు కూడా మ్యాచెస్లలో పాల్గొనాలి, మేము కూడా ఆడాలని, మేము కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి, మేము కూడా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని మాకు కూడా అనిపిస్తుంది. ఎంకరేజింగ్ లెక్క అనిపించింది కొంచెం. నెక్స్ట్ టైం వరకు టీంలో మళ్ళీ నువ్వు వస్తావా? మళ్ళీ మనకు ఛాన్స్ మా క్లబ్ తరఫుకి వెళ్ళి మేము వస్తాం. ఛాన్సెస్ ఇస్తే మేము వస్తాం. చాలా అద్భుతంగా అనిపించింది మాకు ఇక్కడ. మీ కాలేజ్ పేరు ఏంటమ్మా? కృష్ణవేణి జూనియర్ బిఎన్ రెడ్డిలో. మా గిట చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ మేము గిట అదే పొజిషన్లో ఉంటే మేము గిట చాలా మంచిగా ఆడేటోళ్ళం. మా గిట ఒకవేళ వాళ్ళు ఆడుతుంటే చూస్తే గిట మా గిట ఆడాలనిపించింది, అదే ప్లేస్లో ఆడాలని. 13 balls 12 కొట్టాలంటే చాలా కష్టం. అప్పుడు ఆదిత్య అన్న ఒక 6 కొట్టి తన మ్యాచ్ని ఒక రివర్స్గా మలిపి తన విజయాన్ని తను కృషించాడు. ఆయన కూడా 61 స్కోర్ చేయడం అది వాస్తవం కూడా కాదు తన ఫైనల్ మ్యాచ్లో. ఎవరు బ్యాటింగ్ మంచిగా అనిపించింది? నేనైతే ఆదిత్య అన్న బ్యాటింగ్ అయితే మంచిగా నచ్చిన, చాలా మంచిగా ఆడిండు. ఎంత స్కోర్ చేసిండు? 61 చేసిండు. 6 అయితే చాలా మంచిగా రాణించాడు. ఆయన నుంచి మేము కూడా నేర్చుకోగలుగుతాం, ఎందుకంటే ఇంతమంది వచ్చినాం కదా, చూసి ఎట్లా ఆడాలో, ఎంత టైమింగ్ చేయాలో అట్లా. ఇప్పుడు ఇంకో కాలేజ్ నుంచి వచ్చాము, వాళ్ళది టోర్నమెంట్ గురించి ఎలా అనుకుంటారో అలా ఫీలింగ్స్ తెలుసుకుందాం మనం. ఇప్పుడు మీకు ఈ టోర్నమెంట్ ఎలా అనిపించింది? మీరు ఏ కాలేజ్? అక్షరా జూనియర్ కాలేజ్ బిఎన్ రెడ్డి. వీళ్ళు అక్షరా కాలేజ్ బిఎన్ రెడ్డి నుంచి వచ్చారట. వీళ్ళ ఒపీనియన్ అనేది వీళ్ళు ఎలా చెప్తారో మనం తెలుసుకుందాం. బ్యాటింగ్ మాత్రం బాగుంది భయ్య. బ్యాటింగ్ అయితే బ్యాటింగ్ బాగుంది. ఇంకా ఆపోజిట్ ఇప్పుడు ఆ టీంలో మాత్రం అంజీబ్ అయితే అంజీబ్ బాగా చేసిండు బ్యాటింగ్, అంటే ఆయన బౌలింగ్ బాగా చేసిండు. ఆయన బౌలింగ్ బాగుంది, కానీ మొత్తానికి అయితే ఆదిత్య బాగా బ్యాటింగ్ చేసిండు. వాళ్ళ టీం ఏంటంటే విన్ అయిందని, టీం అయితే విన్ అయిందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతుందో ఆపోజిట్ టీం అయితే టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేదని ప్లేయర్స్ అన్నారు, ఎవరైతే బౌలర్ ఉన్నారో బ్యాటర్ ఉన్నారో. ఇప్పుడు ఏదైతుందో ఆపోజిట్ ప్లేయర్స్ గురించి వీళ్ళు మాట్లాడారు కదా, అలా అనేది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. వీళ్ళు కష్టపడ్డది మీకు ఎలా అనిపించింది? ఓడిపోయిన వాళ్ళు బాగానే కష్టపడ్డారు. వాళ్ళు కూడా బాగానే, అంటే వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా బెస్ట్ ఇచ్చేసారు, కానీ వాళ్ళకి లక్ లేదు కదా. దే ట్రైడ్ వెరీ వెల్ బట్ దే వోంట్ రీచ్ దేర్ గోల్. కానీ బౌలింగ్ మాత్రం బాగా చేశారు వాళ్ళు కూడా. బౌలింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుంది, కానీ వాళ్ళకి లక్ లేకపోయింది, ఓడిపోయారు. ఇప్పుడు మీరు ఆడిన మ్యాచ్లు అయితే ఏమైతే ఉన్నాయో దాంట్లో విన్ అవుతున్న కొద్దిగా మీరు టీంలో చేంజెస్ ఏమైనా చేశారా? సో ఇక్కడ మేము చేంజెస్ ఏం చేయాలని చిన్నది ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే అండి, పూల్ ఏ, పూల్ బి, పూల్ సి, పూల్ డి అని 4 ఉన్నాయండి. సో పూల్ సి, పూల్ డి అనేది ఈసీఎల్లో ఉప్పల్లో అటు సైడు వాళ్ళు ఆడినారు. సో అటు నుంచి వాళ్ళు ఫైనల్ వచ్చినారు. పూల్ ఏ, పూల్ బి నుంచి 2 టీంల నుంచి మేము వచ్చినాం ఫైనల్కి. సో వాళ్ళ ఆట తీరు ఇక్కడ మేము చూడలేదు. సో వాళ్ళు ఇక్కడ ఫైనల్లో డైరెక్ట్ మాకు కలిసారు, మేము ఫైనల్లో మాకు డైరెక్ట్ కలిసాము. సో వాళ్ళని గెట్ చేయలేకపోయినాం మేము. సో వాళ్ళు ఇంకొకటి ఏంటంటే అండర్ 17 ఫుల్ క్యాంపస్ ప్లేయర్ వాళ్ళు ఫుల్ ఫ్రిడ్జ్గా క్యాంప్లో ఉండి నేర్చుకున్న వాళ్ళు. మేము పార్ట్ టైం మేము ఉన్న వాళ్ళం. సో వాళ్ళకి మేము మా విధంగా చూసుకుంటే చాలా టఫే ఇచ్చాము మేము. సో వాళ్ళకి ఈజీ ఉండొచ్చు, కానీ మేమైతే టఫ్ ఇచ్చాము. ఇప్పుడు విన్నింగ్ టీం ఏమంటుందంటే మీరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేదని అంటున్నారు. టఫ్ ఇవ్వలేదని ఏం లేదు, 100% టఫ్ జరిగింది మ్యాచ్. జస్ట్ ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే ఒక 2 Ds అనేది ఎక్స్ట్రా ఎక్కువ వచ్చినాయి. వాళ్ళు బిట్వీన్ ద వికెట్ చాలా ఫాస్ట్గా ఉరికిన రన్నింగ్. సో ఒక 2-3 క్యాచెస్ మిస్ అవ్వడం టీంకి మైనస్ అయింది. జస్ట్ అంతకంటే ఏం లేదు, వాళ్ళకి టఫ్ ఇవ్వలేదని ఏం లేదు. టఫ్ ఇవ్వకపోతే 19th ఓవర్ వరకు రాకపోతుండే కదా. వాళ్ళన్న విధంగానే ఉండుంటే 15 overs 14 overs కొట్టాల్సింది. 19th ఓవర్ వచ్చిందంటే టఫ్ ఇచ్చినట్టే. ఇట్లా 690
ఆడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చూడండి. ఇప్పుడు అంతరిస్తున్న గేమ్ ఏదైతే ఉందో మీరు ఆడుతున్నారు కదా, దాని పేరేంది? దాని పేరు ఒంకుడుదొంకుడనా. అది చిన్నపిల్లలు ఆడతారు. చాలా రోజుల సంది మేము స్కూల్ అయిపోయినాయి, కాలేజీలోకి వచ్చినాం, గేమ్లు అన్ని ఇచ్చిపెట్టినాం. ఏదో ఒక రోజు ఇట్లా దొరికింది కాబట్టి ఇట్లా ఆడుతున్నాం, మేము చేస్తున్నాం. ఇప్పుడు మీరు వచ్చేసి క్రికెట్ టోర్నమెంట్కి వచ్చి ఫ్రీ టైం దొరికింది, దానివల్ల ఈ గేమ్ ఆడుతున్నారు అంటారు మీరు? అవునన్నా. అదే పాత ఏదైతే రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం ఒకసారి, ఫ్రెండ్స్ తోటి పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకున్నాం, పాత మెమరీస్ అని. చిన్ననాడుతనం. ఎందుకంటే ఆ రోజులలో ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే చిన్నపిల్లలకి ఏంటంటే గేమ్స్ లేవనా, ఏదంటే కానీ ఫోన్లు అవి ఏమనంటే అవే చూస్తారు. బయట ఇప్పుడు ఇట్లా గ్రౌండ్కి వచ్చి ఇట్లా వచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ చెప్తే అలాగే కొంచెం బయట నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళ గిట్టంగా. మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? మేము కేజీఎస్ కాలేజ్ నుంచి వచ్చినాం. పిల్లలకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆడుకోవాలి, జాగ్రత్త ఉండాలి, ఏంటంటే కాలు చేతులు ఇరగకూడదు, జాగ్రత్త. సోషల్ మీడియా ఎక్కువైన వల్ల గేమ్స్ కూడా ఆడడం లేదు కదా, శారీరకంగా ఫిజికల్ ఉండాలి. ఒంకుడు ఇలా గేమ్స్ ఆడితే మనం బాడీ స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటున్నాం. మొబైల్ ఇవ్వండి, గేమ్ ఆడండి అని గట్టిగా లాస్ట్కి ఒకటే చెప్తున్నాం అన్న, మొబైల్ ఇవ్వండి, గేమ్ ఆడండి.